తండ్రి ఆశీర్వాదం పొందిన వారలారా, లోకము పుట్టినది మొదలు మీ కొరకు సిద్ధపరచిన రాజ్యమును స్వతంత్రించగలరు. మోసే ఎక్కడికి నడిపిస్తున్నాడు అంటే భూ సంబంధమైనటువంటి కానాను దేశానికి నడిపిస్తా ఉన్నాడు. దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తా ఉన్నాడు? పరలోకానికి నడిపిస్తా ఉన్నాడు. మొదటి మాట మనం చూద్దాము. 119వ కీర్తన 105వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుడి మాట ఎందుకు చెప్పాడని అంటే, నువ్వు ఈ లోకంలో నడుస్తున్నప్పుడు ఈ లోక బాటల్లో సూర్యుడు ఉన్నాడు భూమిని ఏలడానికి, రాత్రిని ఏలడానికి చంద్రుడు ఇచ్చాడు దేవుడు. సో ఆ సమయంలో కొన్ని లైట్లు ఇవి అవి ఏర్పాటు చేసుకొని మనం వెళ్ళిపోతూ ఉంటాం. కానీ పరలోకానికి వెళ్ళాలంటే గనుక దేవుని యొక్క వాక్యం అనేటటువంటి దీపం యొక్క వెలుగులో నువ్వు నడవాల్సినటువంటి అవసరత ఉంది. దేవుని యొక్క సహాయము, ఆలోచన విధానంతో కూడా నువ్వు నడవాలి. అప్పుడే నువ్వు తొట్టిల్లకుండగా ఉంటావు, నీ పాదములు తొట్టిల్లకుండగా ఉంటుంది అని సామెతల గ్రంథము 3వ అధ్యాయము 4వ అధ్యాయంలో కంప్లీట్ అధ్యాయంలో రాయబడింది. దేవుని యొక్క వాక్యమే మన జీవితాలకు దీపముగా చేసుకొని మనం నడుస్తూ ఉన్నట్లయితే ఇటు అటు దొలగకుండా ఆ వెలుగు మార్గంలో ప్రభు వైపు చూస్తూ రక్షణ మార్గంలో పరలోకానికి మనం చేరే భాగ్యం కలిగి ఉంటుందని మనం జ్ఞాపం చేసుకోవాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో సత్యము, జీవము, మార్గము నేనే, ఎవరు కూడాను పరలోకానికి రావాలంటే నా ద్వారానే అది సాధ్యమవుతుంది. అది వెలుగైనటువంటి నా మార్గం, అది సత్య మార్గం, అది జీవ మార్గం అని దేవుడు సెలవిచ్చాడు. కానాను దేశానికి మనోళ్ళు మోసే ముందు నడుస్తా ఉంటే కానాను దేశానికి నడిచారు. ఈ రోజు మనం మాత్రం యేసు ప్రభు వైపు చూస్తూ మనం నడవాల్సినటువంటి అవసరత ఉంది అని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. మనము ఈ నడక మనము దేవుని యొక్క వాక్యం అనే వెలుగు యొక్క సహాయంతోనే పరలోకం వైపు మనం నడవాల్సినటువంటి అక్కరత ఉంది. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, వెలుగు మంచి కార్యాలు అని అర్థం, మంచి పనులు అని అర్థం, సత్కార్యములు అని అర్థం, పాపము లేకపోయిన జీవితము అని దాని అర్థం. ఎప్పుడైతే వాక్యము ద్వారా మనము నడుస్తా ఉంటామో దేవునితో, ఈ లోపభూయిష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. హల్లెలూయా. నువ్వేం చేయాలో ఆ వాక్యం నీకు బోధ చేస్తా ఉంటుంది. కనుక సంఘమా, ఈ సందర్భంలో మనం జ్ఞాపం చేసుకుందాము, దేవుడు చెప్పేటటువంటి ఈ వెలుగు మార్గం తన యొక్క వాక్య ప్రకారంగా మన జీవితాలను పరలోకం వైపు మనం నడిపించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. హెబ్రీ 12:2. సంఘమా, మీ జీవిత కాలంలో ఈ భూమి మీద మీరు గెలవాలంటే గనుక పరలోకానికి వెళుతున్నటువంటి ఆ మార్గంలో మీరు నడుస్తూ ఉండాలి. వెలుగు మార్గంలో ఆ క్రమంలో దేవుని వైపు చూస్తూ నడిచినట్లయితే ముందున్నటువంటి పందేలన్నింటిలో కూడాను మీరు గెలుపొందుతారు అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత గనుక మనము ప్రభు వైపు చూస్తూ సాగినట్లయితే ముందున్నటువంటి అన్ని పందెల్లో గెలుపొందుతాం. మనం ఈ భూమి మీద యొక్క పందెల్లో కూడాను మన జీవితానికి సంబంధించిన అన్ని పందెల్లో మనం గెలుస్తాము. కారణం ఏంటంటే ఆయన వైపు మనం చూస్తున్నాము, ఆయనే మనకు నడిపించే దేవుడు అయి ఉన్నాడు కనుక ముందున్న అన్ని పందెల్లో మనం గెలుస్తాం. ఎలాంటి కష్టాలైనా కానీ ఒడ్డెక్కుతాం. ఆయన వైపు చూస్తున్నటువంటి షడ్రక్ మేషక్ అబేద్నెగో గెలుపొందారు. ఆయన వైపు చూస్తున్నటువంటి నోవాహు ఆ జలప్రలయం నుండి గెలిచాడు. ఆయన వైపు చూస్తున్నటువంటి ఓడలో పెద్ద తుఫాన్ వస్తే ఆయన శిష్యులు, యేసుప్రభు వారి యొక్క శిష్యులు గెలుపొందలేదా? ఆయన వైపు చూశారు వాళ్ళందరూ కూడాను. గనుక మన పితరులందరూ కూడా ఆయన వైపు చూసినట్టు వారందరూ కూడా గెలుపొందారు. నీవు నేను ఈ సమయంలో దేవుని వైపు చూసినట్లయితే మన ముందున్నటువంటి అన్ని పందెల్లో మనం గెలుస్తాం. హల్లెలూయా. ప్రభు మనలను పరమపురికి నడిపిస్తా ఉన్నాడు, పరలోకానికి నడిపిస్తున్నాడు. గనుక మనం ఇంకా అదే గురిగా మనం సాగాలి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13-14లో ఆయన ఇలా సాక్ష్యం ఇచ్చారు. సహోదరులారా, మన గురి ఏందంటే యేసు ప్రభువే, అంటే పరలోకము. మన గురి పరలోకము, మన నిరీక్షణ పరలోకము. ఈ భూమి మీద మనము చాలా కొద్ది కాలం ఉంటాం, కానీ మన యొక్క గురి, మన గమ్యస్థానము పరలోకము. కనుక పౌలు గారు నేను గురి యొద్దకు చేరాలని పరిగెడుతున్నాను అని అన్నారు. ఈ విశ్వాస వీరత్వంలో చాలా మంది కొన్ని సందర్భాల్లో సన్నగిల్లుతుంటాం, కొన్నిసార్లు చాలా ప్రబలిపోతాం. నా అంతటి విశ్వాసం, నా అంతటి ప్రార్థన, నా అంతటి భక్తి ఎవరికి లేదు అని అంటాం. కొన్ని మార్లు మన విశ్వాస జీవితంలో కావచ్చు కుటుంబ భారం, ఆర్థిక భారం, ఇరుగు పొరుగు వారి భారం, లేకుంటే ఆ సంఘంలో సమాజంలో ఏవో కొన్ని అవంతరాల భారాలు, ఇవన్నీ కూడాను మన మీద పడేసరికి భక్తి జీవితంలో ఏం ప్రభువులేండి. కనుక సంఘమా మనం జ్ఞాపకం చేసుకుందాము, మన గురి ఏమై ఉండాలంటే పరలోకమై ఉండాలి. కానాను దేశానికి ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడాను నడుస్తూ ఉన్నారు, మోసే నడిపిస్తూ ఉన్నారు. కానీ ఈ రోజు దేవుడు మనకి ఎక్కడ నడిపిస్తా ఉన్నదంటే పరలోకానికి నడిపిస్తా ఉన్నాడు. మన గురి పరలోకమై ఉండాలి. పౌలు గారు
తన పత్రికలో అంటారు కదా, కొలసి పత్రికలో, మీరు పైనున్న వాటినే ఆశించండి, కింద ఉన్నటువంటి వాటికి అన్నిటి కూడా అవసరం లేదు అని అంటాడు. అంటే పై వాటికి చూస్తే పైనున్న ఆశీర్వాదాలు శ్రేష్టవిగా దేవుడు నిన్ను పంపిస్తాడు. నువ్వు దేవుని వైపు చూడాలి. ఆయన పరలోకమందు ఉన్నాడు. అక్కడి నుంచి వచ్చేటటువంటి ఆశీర్వాదాలు అంతా కూడా ఎలాంటివి అంటే శ్రేష్టమైనవి, ఉత్కృష్టమైనవి. నువ్వు కిందికి చూస్తూ ఉంటే చాలా కష్టం, భూ సంబంధమైన చూస్తూ ఉంటే అవి చాలా కష్టం. కానీ నువ్వు పరలోకంలో ఉన్న దేవుని వైపు చూస్తే కనుక ఆయన ఇచ్చే సహాయం చాలా పెద్దవి. 121 కీర్తనలో సహాయము దేవుని దగ్గర నుంచి వస్తుంది అని దావీదు గారు అన్నారు. యాకోబు 1వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. శ్రేష్టమైన ప్రతి ఈవులును సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి, ఇది చాలా శ్రేష్టమైనవి, ఇవి చాలా ఉత్కృష్టమైనవి, ఇవి చాలా ఉన్నతమైనవి. మన గురి ఎక్కడుండాలా? పైన ఉండాలా, కింద కాదు. మన గురి పైనుంచాలి, ఆయన వైపు చూస్తూ ఉండాలి. శ్రేష్టమైనవి ఆయన పంపిస్తాడు, ఉత్కృష్టమైనవి పంపిస్తాడు ఆయన. కనుక ఈ సందర్భంలో మనము మన గురి ఆయన వైపు చూస్తున్నట్లయితే ఆ గమ్యస్థానానికి చేర్చడానికి, మనకు కావలసినటువంటి ఆశీర్వాదాలు ఈ భూమి మీద కూడా మనం పొందుకోవటానికి అది శ్రేష్టమైనవిగా, ఉత్కృష్టమైనవిగా, ఉన్నతమైనవిగా అవి ఉంటాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే ఎక్కువగా అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఉత్కృష్టమైనవి, శ్రేష్టమైనవి ఆయన అనుగ్రహిస్తాడు. కీర్తనల గ్రంథము 21:3, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచును. చాలు బాబు, థ్యాంక్ యూ. విన్నాం కదా, శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొంటున్నావు. ఇప్పుడు అక్షరాల మన విజయ్ భాస్కర్ గారి జీవితంలో దేవుడు అది నెరవేర్చాడు. మనం ఇంకా మన గురి యొద్దకు పరిగెత్తడానికి ప్రభు వైపు చూస్తున్నట్లయితే ఉత్కృష్టమైనవి, శ్రేష్టమైనవి, ఉన్నతమైనవి ఉచ్చస్థానానికి దేవుడు నడిపిస్తూ ఉంటాడు. మనం ఇది గుర్తెరగాలి, దేవుడే నాకు సహాయం చేశాడని. ఇలా మనం ఆయన వైపు చూస్తున్నట్లయితే ఇంకా ఎక్కువ ఆశీర్వాదాలు దేవుడు మనకు ప్రసాదిస్తూ ఉంటాడు. కనుక మనం ఇప్పుడు ఎక్కడికి నడుస్తున్నామని అంటే భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు కాదు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కావాలని మనము ఆయన వైపు చూస్తా ఉన్నాం. అలా ఆయన వైపు చూస్తా ఉన్నట్లయితే ఈ భూమికి సంబంధించిన శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు, శ్రేష్టమైన ఆశీర్వాదాలు దేవుడు మనకు ఎదురుగా పంపిస్తా ఉంటాడు. మీరు పరలోకమే మీ గురిగా సాగిపోవాలి. అక్కడుంది శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు, అక్కడుంది ఉన్నతమైన ఆశీర్వాదాలు. ఆయన వైపు చూస్తా ఉంటే ఆయన ఉన్నతమైనవి పంపిస్తా ఉంటాడు. మన భారం అంతా ఆయన వైపు వేయాలి. ఆయన వైపు చూస్తూ మనం సాగుతూ ఉండాలి. దేవుడు ఎదురుగా ఆశీర్వాదాలు పంపిస్తా ఉంటాడు. హల్లెలూయా. మనం ఎక్కడికి నడుస్తున్నాం? ఇప్పుడు పరలోకానికి నడుస్తా ఉన్నాం. పరలోకానికి నడుస్తా ఉన్నాం. మనలను పరలోకానికి ముందు వెనుక అన్ని వైపులా ఆవరించి దేవుడు మనల్ని నడిపిస్తా ఉన్నాడు. మనలను దేవుడు అన్ని వైపులా ఆవరించి మనల్ని నడిపిస్తా ఉన్నాడు. ఆయన ఆ కనుసన్నల్లో ఆ యొక్క విశ్వాసంతో మనం దేవుడు మనకు పరలోకాన్ని నడిపిస్తున్నాడు. ఆ బాటలో, ఆ వెలుగు మార్గంలో మనం నడుస్తా ఉన్నట్లయితే ఈ భూమికి సంబంధించిన ఆశీర్వాదాలు ఉత్కృష్టమైనవిగా, శ్రేష్టమైనవిగా, ఉన్నతమైనవిగా దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉంటాడు. ఇది రహస్యం. ఇది హల్లెలూయా. మోసే దేవుని జీవము గల సన్నిధికి నడిపిస్తా ఉన్నాడు ఆయన. ఈరోజు యేసు ప్రభు మనల్ని ఎక్కడ నడిపిస్తుండని అంటే పరలోకానికి నడిపిస్తా ఉన్నాడు. 34 యెహెజ్కేలు గ్రంథము 11-12 వచనం చదువుదాం. ఈ భూమి మీద మనం ఇటు అటు చెదిరిపోకుండా, చెదిరిపోయిన వారందరికీ కూడాను, బలహీనులైపోయిన వారందరికీ కూడాను, దిగజారిపోయిన వారందరికీ కూడాను, ఈ లోకంలో విసికి వేసారిపోయినటువంటి, అలా భక్తి మార్గంలో వైదొలగిపోయినట్టు తన యొక్క జీవ మార్గంలో, తన వెలుగు మార్గం, తన పరలోక ఆ మార్గం తప్పిపోయిన వారందరికీ ఆయన వెతికి మంచి మేతగల ప్రదేశానికి, నీకు శాంతి కలిగే స్థలంలోకి, నీకు జీవం కలిగే స్థలానికి, నీవు ఆశీర్వాదం పొందే స్థలానికి దేవుడే నిన్ను నడిపిస్తూ ఉంటాడు. కనుక ఆయన నడిపింపుకు నువ్వు లోబడాలి. ఆయన నడిపింపులో నువ్వు ఉన్నట్లయితే ఆయన ఆశీర్వాదాలంతా కూడా నీ సొత్తు. చూసారా దేవుని యొక్క ప్రేమ మన పైన ఎంత ఉంది? మనం ఎటు తప్పిపోకుండా, ఆ జీవ మార్గం నుండి వైదొలగకుండా, ఆ నిత్య మార్గం నుండి మనం వైదొలగిపోకున్నట్లుగా ఆయన వెతికి మరి తీసుకొచ్చి మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు ఈయన. హల్లెలూయా. ఆశీర్వాదాలు మనం కోల్పోకుండా తీసుకొచ్చి ఆశీర్వాదాలు ఉండే చోట దేవుడు పెట్టే దేవుడై ఉన్నాడు మనం. హల్లెలూయా. అలాంటి సందర్భంలో ఆయన నడిపింపుకు మనం లోబడినట్లయితే, ఆయన మేతగల ఈ ప్రదేశంలో దేవుడు తీసుకొచ్చి ఉంచినప్పుడు ఆ ప్రదేశంలో నువ్వు ఉన్నట్లయితే ఎన్ని గొప్ప సంక్షేమాలు, ఎన్ని గొప్ప అభివృద్ధి, ఎన్ని ఉన్నతమైన ఆశీర్వాదాలు నీ సొత్తు, నీ సొంతం అవుతాయి. హల్లెలూయా. కనుక గమ్యం చేరేదాకా ఆయన నడిపింపులోనే నువ్వు ఉండాలి. పరలోకానికి చేరేంత వరకు నువ్వు ఇటు అటు వెళ్ళడానికి లేదు. బ్రిటన్ లో విలియం కేరీ గారు చెప్పులు కుడతా ఉండే. మన దేశానికి స్వతంత్రం రాక మునుపు వచ్చాడు ఆయన. చెప్పులు కుడతా ఉండే ఈ దేశానికి వచ్చాడు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అప్పుడు ఎలా అంటే, మను గ్రంథానికి ఆధారం చేసుకొని భర్త చనిపోతే భార్యలు కూడాను చితి మంటలు వేసేయడమే, బాల్య వివాహాలు చేయడం, వరకట్నాల వేధింపులు. ఆ తర్వాత ఈరోజు నిన్న నేను వీడియో చూశాను.
ఏదో దేవాలయంలో దేవదాసి వృత్తిని కొనసాగించాలని అంటున్నారట వాళ్ళు. మరి దారుణం అన్న పరిస్థితి కనుక ఆ దినాల్లో ఇంతకంటే ఘోరంగా ఉండింది. అలాంటి పరిస్థితులు ఆయన వచ్చి భారతదేశం అంతా పరిస్థితులు చూసి ఒక్కమారుగా చట్టాలన్నీ కూడా మార్చడానికి నివేదికలు పెట్టి అన్ని చట్టాలు మార్చి పడేశారు వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళే మార్చిందే. వాళ్ళు ఆ రోజు ఇవ్వకపోతే ఈ రోజు మన తోబట్టులు జాకెట్లు వేసుకోరు. జాకెట్లు వేసుకోకుండా ఉండేవాళ్ళు ఆ దినాల్లో. తెలుసా మీకు? విలియం కేరీ వాళ్ళ హయంలో జాకెట్లు వేసుకోవడానికి ఎవరైనా జాకెట్లు వేసుకుంటే పన్ను విధించాలి, లేకుంటే దారుణం, గుండె కోసేటటువంటి చరిత్ర చెప్తుంది. అంత దారుణంగా ఉండేది. అలాంటి పరిస్థితులు అంతా కూడా మార్చి పడేశారు ఆ మహానుభావుడు. ఎంత గొప్ప ఉన్నత దేవుని యొక్క ఉద్దేశాలు చూడండి. చెప్పులు కుట్టేటటువంటి అతనికి తీసుకొచ్చి భారతదేశంలో పెట్టి ఈ భారతదేశంలో చట్టాలు మార్చి పడేశారు వాళ్ళు వచ్చి. అంటే దేవుడు చట్టాలు శాసనాలు మార్చే దేవుడు. మనం ప్రార్థన చేసి ఆయన వైపు చూస్తున్నట్లయితే, ఆయన నడిపించే నడకలో మనం నడుస్తున్నట్లయితే ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాల్లోకి మనం వెళ్తాం. భారతదేశంలో సిరంపూర్ బైబిల్ కాలేజ్ ఉంది కదా, గవర్నమెంట్ కాలేజ్ కూడా అది. అక్కడ ఎవరైనా చదువుకున్నట్లయితే పట్టభద్రులు వాళ్ళు ప్రపంచం అంతా కూడా వీక్షించడానికి ఆ చెల్లుబాటు వాళ్ళు ఇచ్చేట సర్టిఫికెట్. కలకట్టాలో ఉన్నటువంటి సిరంపూర్ బైబిల్ కాలేజ్ దేశంలో మొట్టమొదటి కాలేజ్ అది. ఏది ఏమైనా కానీ మనం జ్ఞాపం చేసుకుందాము. మన గమ్యస్థానం చేరేంత వరకు మనం ఏం చేయాలంటే దేవుడే మన గురిగా మనం ఆయన వైపు చూస్తూ చుట్టూ ఆవరించి ఉన్నటువంటి మన దేవునితో మనం వెలుగు మార్గ నిత్య జీవంలో నడుస్తూ ఉండాలి. హల్లెలూయా. అలా మనం పరలోకానికి చేరగలుగుతాం. ఆ పరలోక మార్గంలో నడుస్తున్న సమయంలో ఈ భూమి మీద నీకు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు ఇస్తాడు, ఉన్నతమైన ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు, నీకు చాలినంత ఆశీర్వాదాలు దేవుడు ఇస్తా ఉంటాడు. ఇది రహస్యం. మన మార్గం వైపు అతని వైపు మన పరలోకానికి వెళ్తా ఉంటే ఈ భూమి మీద కావలసిన మనకు దొరుకుతా ఉంటుంది.